అంటే ఎప్పుడు మీకు అనిపించలేదా నాకంటూ ఇది కావాలి, అది నాకు కావాలి? అస్సలు ఆ ఫీలింగ్ లేదు. మనకి రోజు ఉండడానికి ఒక రూము, చూడడానికి ఒక టీవీ, మీరు ఉండే రూమ్ కూడా చాలా చాలా నార్మల్ రూమ్ చాలా నార్మల్ ఉంటుందంట. రూము. నేను ఒక 3 విషయాల కోసం మనం ఎంత నువ్వు 100 బిల్డింగ్లు కట్టినా నువ్వు చివరికి పడుకోవాల్సింది ఒక రూమ్లోనే. అలాగే నీకు ఎక్కడ నువ్వు ఒక 100 ఎకరాలు కొనుక్కున్నావురా, అక్కడ ఉంది అది. ఆ 100 ఎకరాలు నాకు ఉంది అనే సాటిస్ఫాక్షన్తో నువ్వు ముందుకెళ్తావేమో కానీ రేపొద్దున అది అక్కడే ఉంటుంది, మనం ఉండం, పోతాం. అది మళ్ళీ చేతులు మారుతూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు సంపాదించింది మొత్తం నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నువ్వు అనుభవించగలిగేంత సంపాదించుకుంటే చాలన్నది నా ఫీలింగ్. అది గారు మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా? ఖచ్చితంగా మనుషులకే వాల్యూ ఇస్తా. కానీ ఇప్పుడున్న వాళ్ళు డబ్బే మెయిన్, మనుషులు మెయిన్ కాదు అంటున్నారు. నువ్వు డబ్బే మెయిన్ అని ఫీల్ అయ్యి అవసరం లేని చోట కూడా డబ్బు కోసం ఆశపడితే ఆ రోజు నీ లైఫ్ అనవసరంగా పాడైపోద్ది. నీకు ఎంత అవసరమో అంతే కావాలి అని ఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. నేను అనేది అది. నీ ఒక్కడి లైఫ్కి ఎంత డబ్బు కావాలి, లేకపోతే నీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలి, అంతే. నీ ఫ్యామిలీని మించి పక్కోడి ఫ్యామిలీని కూడా నాశనం చేసి ఆ డబ్బు కూడా మనకే కావాలనుకుంటే ఆ రోజు నువ్వు ఎప్పటికీ నీ లైఫ్ బాగోదు, నీ హెల్త్ బాగోదు, నువ్వు సంపాదించింది ఏదో ఒక రూపంలో వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది నీ ఫ్యామిలీ మంచిగా నడుస్తుందా, నీ లైఫ్ ఓకే నువ్వు అనుకున్నట్టు నడుస్తుందా, అంతే. దానికి మించి ఎక్కువ కావాలని కోరుకోకనేది నా ఫీలింగ్.